వాట్ గాడ్ డజంట్ లైక్ హీ హాస్ గివెన్ us a లిస్ట్. లెట్స్ లుక్ ఎట్ దట్ లిస్ట్. ఏంటంట? నెంబర్ 1, అహంకార దృష్టి. ఏంటంట? ఓ నేను గొప్పవాడిని, నన్ను చూడండి, నా అందాన్ని చూడండి, నేను వేసుకున్న బంగారాన్ని చూడండి, ఈరోజు నేను అలా చూడండి, నేను నీకన్నా గొప్పవాడిని. అహంకారం. కళ్ళు పైన ఉంటాయంటారు చూసారా? అహంకార దృష్టి. ఏమండి అంటే గర్వపు చూపు అండి, గర్వపు చూపు. దీనికి అస్సలు నచ్చదంట. అహంకార దృష్టి లేకుండా చూసుకుందాం ఈ రోజున. రెండోది, కళ్ళల్లాడు నాలుక. అసలు ఆగదండి నాలుక. ఓ మాట్లాడుతూనే ఉంటారు. కొన్ని మంచి మాటలా, అస్సలు పనికిరాని మాటలు వస్తానే ఉంటాయి. అలాంటి నాలుక ఏంటంట? కళ్ళల్లాడు నాలుక. ఇష్టానుసారంగా మాట్లాడే ఆ యొక్క నాలుక. మన మాటలు ఎలా ఉండాలో తెలుసా? మన మాటలు వేసి చెప్పి ఎలా ఉండాలి? అవునంటే అవును, కాదంటే కాదంతే. రెండింటికి మధ్య ఇంకేం మాట్లాడకూడదు. ఎస్ అంటే ఎస్, నో అంటే నో. ఆ చూద్దాములే, చేద్దాములే, ఏమో కుదురుద్దిలే, ఈ మాటలు కాదు. కొంతమంది మాట ఇచ్చేస్తారు, అవి నెరవేర్చరు. అలా వద్దు. జరుగుద్దా, జరగదా, చేస్తామా, చేయమా, ఎస్ ఆర్ నో, అంతే కదా, అంతే. అలా ఉండాలి మన ఇక్కడ నాలుక, మన మాట. తర్వాత నిరపరాధులను చంపు చేతులు. ఏంటంటే ఎలాంటి చేతులు అంటే చంపడం అంటే చంపడమే కాదు. ఈ చేతులు ఏ పాపానికి ఉపయోగించినా, లంచం తీసుకునే చేతులు, అవినీతికి పాల్పడే చేతులు, తప్పుడు సాక్ష్యాలు సొంత ఆకారాలు పెట్టే చేతులు. ఏమండి ఇంకా చేతుల్ని ఎలా వాడుతున్నారు అంటే, నాలుగు కన్నా పవర్ఫుల్ అంటే మనకి హ్యాండ్. అవునా కదా? పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వార్డ్. అవునా? పెన్ ఈజ్ మైటియర్ దాన్ స్వార్డ్ అని ఉంది సామెత. అంటే కలంతో ఇంకా భయంకరంగా ప్రతికల వ్యక్తిని చంపేయచ్చంట. కలంతో అంత బలం, కళానికి అంత బలం ఉంది, రైటర్కి అంత వాల్యూ. అందుకని కాబట్టి ఇష్టానుసారంగా నువ్వు రాస్తున్నావేమో. ఇప్పుడు ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో ప్రతి రకాల పోస్టులు పెట్టేస్తూ ఉంటారు. ఇష్టానుసారంగా ప్రతి ఒక్కరిని కించపరిచే మాటలు పెట్టేస్తూ ఉన్నారు. ప్రభుకి అసహ్యమైంది ఆ కార్యము. నాలుగోది, దురాలోచనలు యోచించు హృదయం. ఈ హృదయం చూసారా? దురాలోచనలు యోచించే హృదయము దేవునికి ఇష్టం కాదండి అసలు. దురాలోచనలు హృదయంలో ఉంచాడు అట. మనిషి ప్రభుకి స్థావరంగా ఉండాలి ఈ హృదయం. దేవునికి ఆలయంగా ఉండాల్సిన హృదయంలో చెడు తలంపులు, చెత్త అంతా ఉండకూడదండి. మన హృదయంలో చెత్త ఉంటే ఏసి ఎలా కూర్చుంటాడు దీంట్లో? మీ హృదయము దేవునికి ఆలయంగా ఉండాలి కదా. మన దేహము దేవునికి ఆలయంగా ఉండాలి. కాబట్టి దురాలోచనలు యోచించే హృదయము మనలో ఉండకూడదు. నెంబర్ 5, కీడు చేటుకు త్వరపడి పరిగెత్తు పాదములు. పాపానికి పరిగెత్తే పాదములండి. పక్కవాడిని నాశనం చేయడానికి పరిగెత్తే పాదాలు. అలా ఉండకూడదు మన పాదాలు. మన పాదాలు దేనికి పరిగెత్తాలో తెలుసా? సువార్తను ప్రకటించడానికి వెళ్ళాలి, ఇతరులకు మంచి చేయడానికి పరిగెత్తాలి మన పాదాలు. కానీ కీడు చేయడానికి పరిగెత్తకూడదు మన యొక్క పాదాలు. అండ్ దెన్ నెంబర్ 6, లేని వాటిని పలుకో అబద్ధ సాక్ష్యాలు. నువ్వు చూడలా, నువ్వు వినలా, కానీ చెప్పేస్తావు, సాక్ష్యం చెప్పేస్తావు. ఎవడో చెప్పమన్నాడు చెప్పేస్తాడు, లేదా నీకు అనిపించింది చెప్పేస్తావు. అబద్ధ సాక్ష్యాలు. జాగ్రత్త, దేవునికి అసహ్యమైన కార్యంలో ఇక లాక్స్తుంది. 7వది, అన్నదమ్ములలో జగడములు పుట్టించువాడు. కొంతమంది ఫైటింగ్స్ పెట్టేస్తూ ఉంటారు. అన్నదమ్ముల మధ్య పెడతారు, భార్యాభర్తల మధ్య పెడతారు, స్నేహితుల మధ్య పెడతారు, అంతే గొడవలు పెట్టేస్తూ ఉంటారు కొంతమందికి. ఇదే పని. దేవునికి అది అయిష్టమైన కార్యము. కాబట్టి దేవునికి నచ్చనివ్వండి ఎన్ని, వీటి దూరంగా ఉండాలని చెప్పి ప్రభు ఈరోజు మనతో మాట్లాడే కనుక మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుంటూ ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడిన మనము యేసేపు వలె భక్తిగా, యేసేపు వలె పరిశుద్ధముగా, యేసేపు వలె నీతిగా మనం జీవించినప్పుడు మనం కూడా యేసేపు వలె దీవించబడతాం. ఎలాంటి యేసేపు ఎక్కడ ఉన్నాడండి? అంతకుముందు పొతీఫరుకి, సైన్యాధిపతి ఇంట్లో పనిచేసేవాడు కదా, పొతీఫరుకి ఎస్ సార్, నమస్కారం సార్ చెప్పేవాడు. ఆ తర్వాత ఇప్పుడు రాజు తర్వాత రాజుగా ఉన్నప్పుడు పొతీఫరే వచ్చి ఎస్ సార్, నమస్తే సార్, ఎక్కడికి వెళ్దాం సార్,
అంటూ ప్రారంభించాడు. అర్థమైందా? అంతకుముందేమో సేవకుడు, యజమాని ఫతీఫర్. ఇప్పుడు రివర్స్ అయిపోయింది. ఇతను రాజు కింద రాజు అయిపోయాడు, రాజు తర్వాత రాజు అయిపోయాడు. ఫతీఫర్ ఇతని కింద సేవకుడు అయిపోయాడు. అలా మార్చేస్తాడు దేవుడు అండి మన జీవితాల్ని. కాబట్టి ప్రార్థన చేద్దాం. ప్రభు మన కొరకు చేసిన కార్యాలను బట్టి స్తుతిస్తూ, ప్రభు ఇచ్చిన వాగ్దానం ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటున్న దేవుడు, ఇది మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటున్న దేవుడు.